హాయ్ అండి. అస్సలం అలైకుమ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా అండి? విలేజ్ స్టైల్లో ఉప్పు చేప వంకాయ మునక్కాయ కర్రీ అండి. రుచి అయితే అదిరిపోద్ది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎలానో ప్రాసెస్ చెప్తాను. ముందుగా అయితే ఇలా చింతపండు అనేది నానేసుకోవాలండి, నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. మా ఇంట్లో అయితే 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి నేను కొద్దిగానే క్వాంటిటీ ఒక 100 గ్రామ్స్ కన్నా తక్కువే అండి, ఒక 70 గ్రామ్స్ ఉంటుంది అది. అదైతే ముందుగా అయితే నానబెట్టుకోవాలని, నానబెట్టుకుంటే మనం చేత్తో స్మాష్ చేసుకోవడానికి బాగా ఉంటుంది అన్నమాట. చింతపండు అనేది చాలా గట్టిగా ఉంటుంది. మనం చేత్తో ముందుగా నానబెట్టుకొని చేత్తో స్మాష్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం వెజిటేబుల్స్ అన్నీ చూపిస్తాను అండి. బెండకాయ, మునక్కాయ అండి, మా చెట్లోటివి ముందుగా నేను కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. ఇవైతే బెండకాయ, వంకాయ, టమోటా, ఆనియన్, మామిడికాయ అండి. నేను టమాటాలు అనేటివి ఎక్కువగా వేస్తానండి. నాకు చాలా ఇష్టం అన్నమాట. కర్రీ చాలా బాగుంటుంది టమాటా అనేది ఎక్కువ వేసుకుంటే. ఆనియన్ క్వాంటిటీ తక్కువగానే వేస్తాను. టమాటా అనేది ఎక్కువగా వేసుకుంటే మన కర్రీ ఎక్కువ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇవన్నీ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలన్నమాట. ముందుగా టమాటా, ఆనియన్, మామిడికాయ అయితే వాష్ చేశాను. వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత బెండకాయలు అయితే వేసుకుని అవి కూడా శుద్ధంగా అయితే వాష్ చేసుకుందాం. బెండకాయలు వాష్ చేసుకొని అవి కూడా పక్కన పెట్టుకొని తర్వాత మళ్ళీ అయితే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా మునక్కాయని, అది కూడా ఈ బెండకాయలను తీసేసిన తర్వాత వాష్ చేసుకుందామండి. బెండకాయ చాలామంది అయితే వాష్ చేయరు, నేను కంపల్సరీ వాష్ చేస్తానండి. ఇదో చూసారు కదా ఎలా వాష్ చేస్తున్నానో. అన్నీ వంకాయ వాష్ చేయలేదు ఏం చూస్తున్నారా? వంకాయ లాస్ట్లో ఇంకా పోపు పెట్టుకున్న తర్వాత కోసుకుంటానండి. వంకాయ అనేది ముందుగా కోసుకుంటే కరుణైపోద్దంట. అందుకని చెప్పి ఫస్ట్ నుంచి నాకు అలానే అలవాటు. అందుకని చెప్పి లాస్ట్లో కోసం ఇదేనండి మనం కర్రీకి మెయిన్ పాయింట్. ఏందనుకుంటున్నా, ఉప్పు చేపండి. కర్రీ బాగా రావాలంటే ఇది వేయాల్సిందే. మా విలేజ్ స్టైల్ అంటారా, పక్కా ఉప్పు చేప అనేది ఉంటుందండి కర్రీలో. ఇదైతే వేసుకోవాలి. ఇది నేను లాస్ట్లో వాష్ చేసుకుంటాను ఇవంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే మా పిల్లలు ఉప్పు చేప వేస్తే తినరండి, అందుకని వాళ్ళకి ముందుగానే కర్రీ తీసేసుకుంటాను. ఇప్పుడైతే ఇవన్నీ మనం కోసుకుందాం. చూసారు కదా టమాటా ఎలా గుచ్చుకుందో, చాక్కి గుచ్చుకోదు అనుకున్నాను, గుచ్చుకున్నది. ఒక్కోసారి అంతేనండి, లక్ అన్లక్ అన్నీ కలిసి ఉంటాయి. ఒకసారి లక్ అవుద్ది అనుకున్నప్పుడు అన్లక్ అయిపోతాం. అన్లక్కీ అవుతుందేమో, మనం ఇప్పుడు అన్లక్కీయే కదా అన్నప్పుడు మనకి లక్ అనేది తగులుతుంది. వీటినైతే ఇలా టమాటాలను అయితే చిన్న టమాటాలు కాబట్టి చిన్న టమాటాలని మిడిల్లో కట్ చేసి 4 ముక్కలుగా కోసుకుంటే సరిపోద్ది. ఈ మధ్యలో వైట్గా ఉండేది అయితే నేను తీసేస్తాను పక్కకి. అది వాడదు, నూనెలో కూడా వాడదు. అది ఎందుకో ఫస్ట్ నుంచి అలవాటు అండి నాకు అలా తీసేయడం అన్నమాట. ఇప్పుడైతే ఇవన్నీ శుద్ధంగా వాష్ చేసుకొని కడుక్కొని ఇప్పుడైతే కట్ చేసేసుకున్నాను. టమాటా అయితే అయిపోయాయి. ఇప్పుడు ఆనియన్ అనేది కట్ చేసుకుందాము. ఆనియన్ క్వాంటిటీ అయితే తక్కువే తీసుకుంటానండి, టమోటా ఎక్కువ తీసుకుంటాను. టమోటో 1/2 కిలో ఉంటే ఆనియన్ 1/4 కిలో కూడా ఉండవు అన్నమాట, అంత తక్కువ తీసుకుంటాను. ఇవి కూడా అయితే సన్నగా తరుక్కునేసి తర్వాత అయితే బెండకాయ తరుక్కుందాము. ఈ ఆనియన్ అనేది సన్నగా తరుక్కుంటే గవాన ఫ్రై అయిపోద్ది ఆయిల్లో. తర్వాత ఏమంటే మనం బెండకాయ అనేది ఇలా వంచి చూస్తాం కదండి. ఇవి మా చెట్లోటివే, నేను 2 డేస్కి ఒకసారి కోస్తూనే ఉంటాను. అందుకని చెప్పి అన్నీ లేతవే ఉన్నాయి. మనం షాప్లో అయితే అలా వంచి చూస్తాము, లేతవా ముదురువా అని చెప్పి చాలామంది అదే ట్రై చేస్తారు. ఇంకా మన చెట్లోటివి కదా, అస్సలు చెప్పనవసరం లేదు. కొంచెం పొడుగ్గా అయితే 4 ముక్కలుగా, కొంచెం చిన్నవిగా ఉంటే 2 ఆర్ 3 పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోద్ది. మామిడికాయ చూసారా ఎలా ఉందో, నిగనిగలాడుతా. మామిడికాయ చూస్తుంటే నోటితోనే తినేయాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం తినేస్తే కర్రీకి రాదు. దీనిలో అయితే ముట్టి పట్టలేదు ఇంకా, అంత పెద్దదైనా కానీ ఇలా తీసేసుకోవాలి ముట్టి. కొన్ని మామిడికాయలకి ఏంటంటే ముట్టి అనేది పట్టిపోద్ది, అప్పుడు సపరేట్గా కోసుకోవాలి. దీనైతే నేను 4 ముక్కలుగా చేసుకుంటున్నాను. ఈ మామిడికాయ అనేది కర్రీలో చాలా బాగుంటుందండి. మామిడికాయ వేసుకున్నప్పుడు కొద్దిగా పులుపు తగ్గించుకోవాలి. అందుకని నేను ముందుగా చింతపండు తీసేసాను. ఫస్ట్ మామిడికాయ వేయడం లేదని మరిగింత తీసుకున్నాను. మనం మామిడికాయ వేసుకుంటున్నాం కదా అని చెప్పి డౌట్ వచ్చి తీసేసాను అనమాట. ఇప్పుడైతే ఈ కోసేసుకున్నాక ఇవి ముక్కలు కూడా పక్కన పెట్టేసుకుందాము. ఈ ప్రాసెస్ అంతా అయిపోతే ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసుకుందామండి. స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా ప్రాసెస్ మొత్తం స్టవ్ మీదేనండి. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకుందాం, స్టవ్ మంటేసుకుందాం. తర్వాత ముందుగా అయితే ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వేసుకున్న తర్వాత నేనైతే ఆయిల్ మీడియంగానే వేస్తానండి. మా ఇంట్లో అంత ఎక్కువ వేస్తే తినరన్నమాట, ఆయిల్గా ఉంటే ఫుడ్. అందుకని నేను కొంచెం క్వాంటిటీనే వేస్తున్నాను. ఆయిల్ మీడియంగా ఉంటుంది నా కర్రీస్లో. ఒక ఫిష్ కర్రీ, చికెన్లో అయితే బాగుంటుంది ఆయిల్. మా ఇంట్లో ఆయిల్ ఉన్నా కానీ పంపేస్తారండి, అస్సలు తినరు ఆయిల్ ఫుడ్ అనేది. బయటది కానీ ఏది కానీ తినరు. ఇంట్లో ప్రిపేర్ చేసిందేను, అది కూడా ఆయిల్ లైట్గా ఉండాలి. ఆయిల్ వేసిన వెంటనే మనం ఆవాలు అనేటివి వేసుకోవాలి. చాలామంది ఆయిల్ హీట్ అయిన తర్వాత వేస్తారు. మా అత్తమ్మ చెప్పింది ఏంటంటే ఆయిల్ వేసిన వెంటనే ఆవాలు వేసేయాలంట, ఆయిల్తో పాటు ఆవాలు కూడా వేగాలి అని చెప్పారు. మెంతులు ఆప్షనల్ అండి, మీ ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. మెంతులు ధనియాల పొడి ఉంటుంది కదా, అది వేసుకున్నా సరిపోద్ది. నేనేంటంటే కొద్దిగా మెంతులు వేసాను. మనం ఉప్పు చేప వేసుకోకపోతే ఆ పొడి అవసరం లేదు, మెంతులు అవసరం లేదండి. ఇప్పుడైతే టమాటా ఎర్రగడ్డ అయితే వేసేసుకుందాం. ఫస్ట్ ఎర్రగడ్డ వేసుకున్న తర్వాత ఎర్రగడ్డని కలుపుకోవాలండి, చెంచా ఎత్తుకొని. అలా అటు ఇటు అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ప్యాన్ మొత్తము. మనం వేసిన దగ్గర ఒకే దగ్గర పడిపోద్ది కాబట్టి ఒకే దగ్గర ఉండిపోద్ది. అలా కాకుండా ఇలా చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం టమాటా అనేది వేసుకోవాలి. ఇంకా ఆనియన్ అయితే ఫ్రై అవ్వలేదు, చూస్తున్నారు కదా మీరే. ఇప్పుడైతే ఆనియన్ ఫ్రై అయిపోయింది, టమాటా వేసేసుకుందాం. టమాటా వేసుకున్న తర్వాత కలిపెట్టుకోవాలి. అది కూడా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అవ్వాలండి, మనం వేసుకున్న ఏవైనా కానీ ఇవంతా స్ప్రెడ్ అయితేనే అవనేది బాగా ఉడుకుద్ది. ఇప్పుడైతే ఉప్పు, అట్లనే పసుపు కూడా అండి. ఇవన్నీ వేస్తే ప్యాన్ అనేది అంటదన్నమాట లోపల, లేకపోతే కడాయికి అంతా అంటుకునేస్తుంది, మాడిపోయినట్టు వచ్చేస్తుంది. ఇవి వేస్తే మనం ఎంతసేపు ఇది చేసినా కానీ అంటుకోదనమాట. చూడండి ఎట్లా ఉందో టమాటా. మనం కొంచెం పసుపు వేసినా కానీ పసుపు చాలా కలర్గా వస్తుందండి. ఇది ఆశీర్వాద్ పసుపు, చాలా బాగుంటుంది అనమాట. కొంచెం వేస్తేనే ఎక్కువ వేసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం, ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. 5 నిమిషాలు అయిపోయిందండి, తీసి చూసారు కదా టమాటా ఎలా స్మాష్ అయిపోయిందో. ఇప్పుడైతే కరివేపాకు అనేది వేసేద్దాం. కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపెట్టుకోవాలండి. మనం ఏది వేసుకున్నా కానీ అది ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా మళ్ళీ కలుపుతూనే ఉండాలి. ఇప్పుడైతే కలుపుకునేసామండి. ఇప్పుడైతే మనం బెండకాయలు, మునక్కాయ అనేది వేసేసుకుందామండి. అవి కూడా కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అయితే గబాను ఉడికిపోతాయండి. చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా పులుసు పోసిన తర్వాత పోస్తారు. నేనైతే ముందుగానే వేసి ఆయిల్లోనే ఫ్రై చేస్తానండి, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి ఇలా అంతా బాండలంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఫ్రై చేసేసి మూత అయితే పెట్టేసుకోవాలండి. దీంట్లో కూడా ఈ మూత పెట్టేసుకుని ఈలోపు మనం ఏంటంటే ఈ చింతపండుని పులుసు పిండి వేసుకుందామండి. పులుసు పిండి వేసుకుని వంకాయలు కూడా కోసేసుకుందాము. ఎలానో ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత మనం పులుసు పోసి వంకాయలు కూడా కొంచెం సేపు నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. చూసారు కదా ఇదైతే మగ్గుతూ ఉంది. ఇప్పుడు వంకాయలు కోసేసుకున్నాను. వంకాయలు అయితే 4 చీలికలుగా చేసి వేస్తానండి నేను, బాగుంటుంది అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వంకాయ విడివిడిగా వేస్తే అంత నచ్చదు నాకు ఎందుకో, నేను ఇలానే వేసుకుంటానండి కర్రీస్లో. చాలామంది విడిగానే వేసుకుంటారు, నేనైతే 4 చీలికలుగా వేసుకుంటాను. అవి కూడా మా చెట్లోటివి అండి, మా చెట్లో చాలా కూరగాయలు అయితే వస్తాయండి. ఇప్పుడైతే మిరప్పొడి వేసుకుందాము. మీకు చెప్పాను కదండి మాది హోమ్ మేడ్ మిరప్పొడి. ఈ మిరప్పొడి అనేది కారప్పొడి అంటారు, నాకు మిరప్పొడి అనేది అలవాటు, మా విలేజ్లో అలానే అంటాం మేము. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఏం పర్వాలేదు కదా మీకు. ఇప్పుడైతే మనం కారప్పొడి అనేది నేనే అలవాటు చేసుకుంటానండి, కారప్పొడి అనేది. ఇప్పుడైతే కారప్పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ మనం గరిటెతో కలుపుకొని ముందుగా పిండుకున్న చింతపండు పులుపుని అయితే పోసేసుకుందామండి. అది పోసుకున్న తర్వాత చాలా కలర్గా ఉంటుందండి. అంతా చూసారు కదా ఎట్లా ఉందో. ఆయిల్ అప్పటికి ఎక్కువే అయిందండి, కనిపిస్తుంది చూడండి పైన ఆయిల్. ఇప్పుడైతే ఇదంతా కలిపేసుకొని మనము కొంచెం ఎత్తుకొని ఉప్పు కారం అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకుందాం. అన్నీ అయితే సరిపోయి మూత పెట్టేద్దామండి. చూసారు కదా కర్రీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే ఇందులో మామిడికాయ ఉప్పు చేప అనేది వేసేసుకుందాం. మామిడికాయ లాస్ట్లో వేసుకోవాలని, లేదా ఎక్కువగా ఉడిపోయి కూర అంతా గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. ముందుగా వేసేసుకోవాలి. నేనైతే ఎండు చేప కూడా వేస్తున్నాను. ఇవి వేసుకున్న ఒక 10 నిమిషాలు మగ్గనిస్తే మన కర్రీ అనేది అయిపోద్దండి. లాస్ట్లోనే వేసుకోవాలండి ఎండు చేప, మామిడికాయ అనేది, లేకపోతే బాగా మామిడికాయ గుజ్జు గుజ్జుగా అయిపోద్ది. చూసారు కదండి మన కర్రీ అయితే ఇంకా అయిపోయింది.
అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. విలేజ్ స్టైల్లో అయితే పక్కా కొలతలతో చేసుకుంటే సూపర్ ఉంటుందండి. ఇది కానీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఆ వంకాయ అలా తుంచి ముద్దలో కలుపుకొని నోట్లో పెడితే ఉంటే అట్లే కరిగిపోద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోకి అయితే ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు మెంతుల పొడి చెప్పాను కదా, ఎందుకంటే అది ఉప్పు చేప వేస్తున్నాం కాబట్టి అండి. ఒక్కరొంత నీసు వాసన అయితే వస్తుంది. అది వేయకపోతే అది వేసిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి